హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకున్న డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవేమున్నాయి క్లియర్గా డిస్కస్ చేస్తాను. వాటికి సంబంధించిన హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు చివరిలో మనము కొన్ని ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా డిస్కస్ చేసుకుందాం. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఆ ప్రశ్నల్లో నేను ఆప్షన్స్తో పాటు మీకు దానికి సంబంధించిన పూర్తి డేటా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఆ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ మనవి ఎయిదర్ యూపీఎస్సీ కావచ్చు, నెక్స్ట్ మనకి స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్ కావచ్చు, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అలానే మీకు రిమైనింగ్ ఎగ్జామ్స్కి కూడా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి చాలా అయితే ఉపయోగపడతాయి ఈ కరెంట్ అఫైర్స్. ఇక్కడ నేను కాన్సెప్టువల్ విత్ ఫ్యాక్ట్స్, కాన్సెప్టువల్ నాలెడ్జ్ విత్ ఫ్యాక్ట్స్ కవర్ చేస్తాను. అంటే కాన్సెప్ట్స్ కవర్ చేస్తాను, వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేస్తాను. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా స్టేట్ పీసీ ఎగ్జామ్లో అడుగుతుంటారు, కాన్సెప్టువల్ అయితే ఎక్కువగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 13 సెప్టెంబర్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిక్కిం టు హోస్ట్ 3 రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఫర్ ది ఫస్ట్ టైం. సో మామూలుగా మనకి రంజీ అనేది దేనికి సంబంధించింది? క్రికెట్కి సంబంధించింది. రంజీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్లాసు, మన డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ జూన్ 27 రోజున నేను రంజీ మ్యాచ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు రంజీ ట్రోఫీ ఎలా వచ్చింది, ఎవరి పేరు మీద వచ్చింది, ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది, సో ఎవరు ఫస్ట్ విన్నరు అన్నీ కూడా అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారో అది చూడండి. జూన్ 27 ఫస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు ఇది క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ అనమాట, రంజీ అనేది. సో సిక్కిం అనేది చూడండి ఫస్ట్ టైం హోస్ట్ చేస్తుంది అనమాట రంజీ ట్రోఫీ. చూడండి, సిక్కిం విల్ హోస్ట్ ది 3 రంజీ మ్యాచెస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది డిసెంబర్. ఈ డిసెంబర్లో 3 రంజీ మ్యాచెస్ని అయితే హోస్ట్ చేస్తుంది వేదికగా. ద స్టేట్ విల్ వెల్కమ్ ది 3 నార్త్ ఈస్ట్ టీమ్స్, మిజోరాం, మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో నార్త్ ఈస్ట్, ఈశాన్య భారతదేశానికి సంబంధించిన 3 టీమ్స్ని అయితే ఇక్కడ వెల్కమ్ చెప్తుందన్నమాట ఆ స్టేడియంకి. సో ఏ టీమ్స్ ఉంటాయి? మిజోరాము, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్. ఎట్ ది మైనింగ్ క్రికెట్ గ్రౌండ్ నియర్ ది రాంగ్పో. సో ఇది వచ్చేసి మైనింగ్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఉందన్నమాట ఇక్కడ రాంగ్పో దగ్గర, అక్కడ జరుగుతుంది. ద బీసీసీ డెసిషన్ టు అలో సిక్కిం టు హోస్ట్ 3 రంజీ మ్యాచెస్ అట్ హోమ్ విల్ యాక్ట్ ది గేమ్ చేంజర్ ఫర్ ది క్రికెట్ ప్రమోషన్ సిక్కిం. సో చూడండి, ఇక్కడ ఎప్పుడు క్రికెట్ గురించి ప్రమోషన్ అని సిక్కింలో కూడా క్రికెట్ అనేది ఇంక్లూజన్ చేస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు, అంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్. అలానే మనకి బీసీసీ అనే డెసిషన్ తీసుకుంటుంది. దీనికి సంబంధించి బీసీసీ ఉంటుంది కదా, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి బీసీసీ చైర్మన్ ఎవరున్నారు? ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, మన మాజీ కెప్టెను, టీమిండియా కెప్టెను సౌరవ్ గంగూలీ గారు దానికి బీసీసీ చైర్మన్గా ఉన్నారు. సెక్రటరీ వచ్చేసి మనకి జై షా గారు ఉన్నారు. సో అమిత్ షా ఉన్నారు కదా హోమ్ మినిస్టర్, కొడుకు వచ్చేసి ఆయన కుమారుడు జై షా గారు వచ్చేసి ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు బీసీసీకి. సో ఇట్లా అలోయింగ్ ది రంజీ మ్యాచెస్ ది సిక్కిం విల్ ఆల్సో ప్లే 2 కూచ్ బిహార్ టీమ్ మ్యాచెస్. సో ఇక్కడ సిక్కిం కూడా 2 మ్యాచెస్ పడుతుంది. కూచ్ బిహార్ అని ఒక ట్రోఫీ ఉంటుంది, మ్యాచెస్ అక్కడ ఆడుతుంది. 3 CK నాయుడు ట్రోఫీ మ్యాచెస్ అట్ ది మైనింగ్. సో ఇక్కడ ఇదే గ్రౌండ్లో వచ్చి CK నాయుడు ట్రోఫీలో కూడా సిక్కిం అనేది పాల్గొంటుంది. అలానే మనకి కూచ్ బిహార్ ట్రోఫీలో కూడా సిక్కిం అనేది పాల్గొని మ్యాచెస్ అయితే ఆడుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ప్లేయర్స్ కూడా మనకి ఉమర్ అహ్మద్ పడుకున్నాడు కదా. సో మనకి ఒక బౌలర్ ఉంటాడు, చాలా ఫాస్ట్గా వేస్తాడు బౌలింగ్ అనేది, ఐపీఎల్లో చూస్తారు కదా మీరు. సో అట్లా ఉమర్ మాలిక్, అట్లానే ఎగ్జాక్ట్గా ఇప్పుడు అతను జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేయర్ అనమాట. సో ఈ విధంగా స్పోర్ట్స్ పరంగా కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది టెర్రరిజం అఫెక్టెడ్ స్టేట్ అనమాట, అది యూటీ. ఇప్పుడు అక్కడ ఎక్కువ టెర్రరిజం ఉంది కాబట్టి వాళ్ళ చేతులకి గన్నుల కంటే కూడా బ్యాట్స్ బాల్స్ ఇచ్చారంటే వాళ్ళు క్రికెట్ ఆడతారు. సో ఇంకా ఎడ్యుకేషను డెవలప్ చేస్తారు. ఇట్లా ఆ టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఈ విధంగా అనమాట వాళ్ళు ఐపీఎల్లో కూడా ఇంజెక్ట్ చేశారనమాట, ఇంక్లూడ్ అయ్యారు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేయర్స్. ఇప్పుడు సిక్కిం కూడా ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇది మనం ఒక మంచి థింగ్గా చెప్పుకోవచ్చు. సో తర్వాత రీసెంట్గా మీరు ఏషియా కప్ చూస్తారు కదా, క్రికెట్కి సంబంధించిన ఏషియా కప్. సో ఏషియా కప్ 2022 టైటిల్ ఎవరికి వచ్చిందంటే శ్రీలంక. సో శ్రీలంక వచ్చేసి ఏషియన్ T20 కప్ వచ్చింది. రన్నరప్ వచ్చేసి పాకిస్తాన్. సో ఫైనల్ ఎవరికి వచ్చిందంటే శ్రీలంక పాకిస్తాన్ కలిసింది, పాకిస్తాన్కి మధ్య జరిగింది. అందులో శ్రీలంక అయితే విన్ అయిందనమాట. సో ఏషియా కప్ తర్వాత కరెంట్ ఈవెంట్ వచ్చి PM మోడీ ఇనాగ్రేట్స్ ది సెంట్రల్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్. సో సెంట్రల్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు, అదేంటో చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ది సెంటర్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ ఇన్ అహ్మదాబాద్. ఎక్కడ స్టార్ట్ చేశారంటే అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఎక్కడ ఉంది? మనకి గుజరాత్లో ఉంటుంది. సో అహ్మదాబాద్లో దీన్ని అయితే స్టార్ట్ చేశారు.
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అడ్రస్ ది ఈవెంట్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్. సో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అండ్ హైలైట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్కా ప్రయాస్. సో సబ్కా ప్రయాస్ అనే దాని గురించి దానికి ఇంపార్టెన్స్ ఏంటో క్లియర్గా ఇక్కడైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ ది సెంట్రల్ స్టేట్ కాన్క్లేవ్, ఇండియా ఈజ్ లీడింగ్ టువర్డ్స్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ద రోల్ ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ పీపుల్ రిలేటెడ్ టు దిస్ ఫీల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో మనకంటే ఏఐ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, 3D ప్రింటింగు, సో క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ చూడండి మనకి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకుముందు కంప్యూటరు మనుషులు చేసే థింగ్స్ అంటే ఆలోచించడము, నెక్స్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేయడం, ఇవన్నీ చేసేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎగ్జాక్ట్గా హ్యూమన్ ఏదైతే చేస్తారో మనం ఆలోచించే విధానము, మనం స్మెల్ చూడడం కానీ, సో స్మెల్ కానీ ఏదైనా వస్తువుని పట్టుకున్నప్పుడు దాని గురించి చెప్పడం, ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు చేస్తుందన్నమాట. సో కాబట్టి ఇది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి వెళ్తున్నాం కాబట్టి సైన్స్ గురించి ప్రతి ఒక్కరు సైంటిఫిక్ టెంపర్ ఉండాలి, ప్రతి ఒక్కరు సైన్స్ గురించి ఆలోచించాలి, దానికి ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా సైన్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్క్లేవ్లో అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిస్కస్ చేశారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎంపసైజ్డ్ ది బేసిక్ సొల్యూషన్, ఎవాల్యుయేషన్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ ది సైన్స్. సో చూడండి, సొల్యూషను, ఎవాల్యుయేషను, ఇన్నోవేషన్ ఆఫ్ ది సైన్స్, ఈ థింగ్స్ గురించి అయితే క్లియర్గా ఆయన వచ్చి ఇక్కడ డిస్కస్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సెంట్రల్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ అనేది ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. సో నరేంద్ర మోదీ వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ మాట్లాడారు. ఇదొకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఇంపార్టెంట్. టోక్యో హోస్టెడ్ ది ఇండియా అండ్ జపాన్ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్. సో 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే టోక్యోలో జరిగింది. టోక్యో ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ ది జపాన్. జపాన్ యొక్క రాజధాని వచ్చేసి టోక్యో. సో ద సెకండ్ ఇండియా జపాన్ 2+2 ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ హెల్డ్ ఇన్ ది టోక్యో September 8, 2022. ఇది September 8న ఈ మీటింగ్ అనేది జరిగింది. మామూలు ఇక్కడ చూస్తే ఇండియా జపాన్కి సంబంధించిన సెకండ్ అనమాట, సెకండ్ 2+2 డైలాగ్. 2+2 అంటే డిఫెన్స్ మినిస్టరు అలానే ఫారెన్ మినిస్టరు ఇద్దరు పాల్గొంటారు. చూడండి, మనకి ఫారెన్ మినిస్టరు ప్లస్ డిఫెన్స్ మినిస్టరు అంటే మన తరపున ఇద్దరు ప్లస్ వాళ్ళ తరపున ఫారెన్ మినిస్టర్ కావచ్చు ప్లస్ డిఫెన్స్ మినిస్టర్ ఇద్దరు ఉంటారు. కాబట్టి ఇది 2+2 డైలాగ్ అనమాట. 2+2 డైలాగ్ ఈ విధంగా జపాన్లో జరిగింది. అండ్ అటెండెడ్ బై ది ఇండియన్ మినిస్టర్స్ ఆఫ్ మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ డాక్టర్ జైశంకర్, జపనీస్ తరపున వచ్చేసి సో హయాషి ఒషిమాసా అండ్ జపాన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి అమాడా యసుకాజు. సో వీళ్ళైతే పాల్గొన్నారనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2+2 డైలాగ్ అంటే ఫారెన్ మినిస్టరు అలానే మనకి డిఫెన్స్ మినిస్టరు ఇద్దరు కూడా పాల్గొంటారు. ఇది ఎక్కడ జరిగిందంటే జపాన్లో జరిగింది. రీసెంట్గా వచ్చేసి జపాన్లో అయితే జరిగిందనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే టోక్యోలో, జపాన్లోని టోక్యోలో వాళ్ళు డిఫెన్స్ పరంగా, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా జపనీస్కి ఇండియాకి మధ్య ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇండియాకి జపాన్ చాలా క్లోజెస్ట్ కంట్రీ, మనకి చాలా క్లోజెస్ట్ అల్లీ అనమాట, ఫ్రెండ్లీ కంట్రీ. సో మనకి జపాన్ నుంచి కావచ్చు బుద్ధిజం. సో బుద్ధిజం ఎప్పటి నుంచో మనకి క్రీస్తు పూర్వం నుంచి కూడా బుద్ధిజంకి సంబంధించి రిలేషన్షిప్స్ రిలీజియస్ పరంగా ఉంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి జపాన్ బుల్లెట్ ట్రైన్ కావచ్చు. సో ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అనేది ఇండియాలో జపాన్ అనేది చేస్తుంది అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ వచ్చి PM మోడీ ఇనాగ్రేట్స్ ది వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ఇన్ ది గ్రేటర్ నోయిడా. సో గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో మనకి ఇక్కడ వరల్డ్ డైరీ సమ్మిట్ అనేది 2022 ఇనాగ్రేట్ చేశారన్నమాట ప్రైమ్ మినిస్టర్ మోడీ. సో అక్కడ ఏముందో చూద్దాం. సో PM నరేంద్ర మోడీ సో ఇనాగ్రేటెడ్ ది ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్స్ వరల్డ్ డైరీ సమ్మిట్ ఐడియాస్. సో 2022. సో ఇది వరల్డ్ డైరీ సమ్మిట్ అనమాట, ప్రపంచానికి సంబంధించిన డైరీ సమ్మిట్ అట్ ది ఇండియన్ ఎక్స్పో సెంటర్ ఇన్ ది మాటిది గ్రేటర్ నోయిడా. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే గ్రేటర్ నోయిడా. ఇందా చెప్పాను కదా, మనకి సెంట్రల్ స్టేటు సైన్స్ కాన్క్లేవ్ వచ్చేసి అహ్మదాబాద్లో స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి ఈ వరల్డ్ డైరీ సమ్మిట్ వచ్చేసి గ్రేటర్ నోయిడాలో స్టార్ట్ చేశారు. సో ప్రైమ్ మినిస్టర్ PM ఆఫీస్ ఉంది కదా, PMO సెడ్ దట్ ది స్టేట్మెంట్. సో PMO అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో విజిటెడ్ ది లోకల్ ఎగ్జిబిషన్. అంటే అక్కడ మిల్క్కి సంబంధించి, డైరీకి సంబంధించిన లోకల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆయన విజిట్ చేశారు. At the rally, Prime Minister said that the dairy sector potential would not only boost the rural economy, but would also the important source of the livelihood of millions people around the world. సో అంతే కదా, ఈ డైరీ అనేది చూడండి, మిల్క్లో ఇండియా అనేది లార్జెస్ట్ ఎక్స్పోర్టరు, సో లార్జెస్ట్ ప్రొడ్యూసరు అండ్ ఎక్స్పోర్ట్ మనకి మిల్క్ ప్రొడక్షన్లో
మిల్క్ ప్రొడక్షన్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మందే, లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా మందే అనమాట. సో అంటే మిల్క్ అనేది ఇండియాలో అంతా ప్రొడ్యూస్ అవుతుంది. సో మన కౌస్ కావచ్చు, నెక్స్ట్ బఫెలోస్, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఇండియాలో వచ్చేసి. కౌస్ క్యాటిల్ ఎక్కువగా, క్యాటిల్ రేరింగ్, లైవ్ స్టాక్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇండియాలో ఎక్కువ ఉంటుంది. మనకి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా జోసెఫ్ కురియన్ తెలుసు కదా మీకు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అమూల్ సంస్థ వాళ్ళకు ఉన్నారు కదా. సో అమూల్ సంస్థ మనకి ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్, ప్రపంచంలోనే వరల్డ్ లార్జెస్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైరీ అనమాట, అమూల్ డైరీ. సో ఇట్లా మనకి మదర్ డైరీ కావచ్చు, మనకి సౌత్ ఇండియాలో చూసుకుంటే దొడ్లా డైరీ, విజయ డైరీ, సో ఇట్లా చాలా ఉన్నాయి. మనకు వచ్చేసి తిరుమల డైరీ కావచ్చు, హెరిటేజ్, ఇట్లా జెర్సీ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి డైరీస్. కాబట్టి మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా చాలా గ్రోత్ ఉంది. సో ఇక్కడ ఇది స్టార్ట్ చేశారు. ఈ మిల్క్ ప్రొడక్షన్ వల్ల రూరల్ ఎకానమీ, మనకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, అలానే చాలా మందికి జీవనాధారం కూడా ఉంటుందన్నమాట ఇట్లా. సో తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ ది జాయింట్ ఎక్సైజ్ గగన్ స్ట్రైక్. ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కావచ్చు, జాయింట్ నావల్ ఎక్సైజు, జాయింట్ ఎయిర్ ఎక్సైజు ఇట్లా వస్తూ ఉంటాయి కదా. ఈ ఎక్సైజ్లో భాగంగా కొన్ని మన వాళ్ళు కూడా చేస్తుంటారు. వజ్రప్రహార్ కావచ్చు, వజ్రప్రహారు. సో కొన్ని ఓన్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ మాత్రమే కండక్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని వేరే దేశాలతో కలిసి చేస్తుంటారు. మన మిలిటరీ, మన నేవీ కావచ్చు, మన మిలిటరీ కావచ్చు, మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇట్లా మన ఇండియా తరపున కూడా కొన్ని డొమెస్టిక్ ఎక్సైజ్ అనేవి కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి జాయింట్ ఎక్సైజ్ గగన్ స్ట్రైకు. ఇది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి చేస్తున్నాయి అన్నమాట. సో ఇండియన్ ఆర్మీ కంగ్రా క్రాప్స్, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో కంగ్రా క్రాప్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి కండక్టెడ్ ది జాయింట్ ఎక్సైజ్ గగన్ స్ట్రైక్ ఇన్ ది పంజాబ్. ద ఎక్సైజ్ కండక్టెడ్ ది ఓవర్ 4 days. సో కంప్రైజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ అటాక్ ఆఫ్ హెలికాప్టర్స్ అండ్ ఏరియల్ ఆర్మ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది గ్రౌండ్ ఫోర్సెస్ క్యారింగ్ ది డ్రిల్స్, ప్రాక్టీసింగ్ అనిహిలేషన్ ఆఫ్ ది ఎనిమీ డిఫెన్సెస్ అండ్ డీప్ పెనిట్రేషన్. సో ఇక్కడ వీళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారంటే ఆర్మీకి సంబంధించిన, సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కంగ్రా, సో మనకి కర్గా, సో కర్గా క్రాప్స్ అంటే మనకి మద్రాస్ రెజిమెంటు, కుమావ్ రెజిమెంటు, పంజాబ్ రెజిమెంట్ ఇలా ఉంటాయి కదా మనకి రాయలు. సో 75 రాయల్ రేప్స్ ఉంటాయి కదా, 72 అట్లా. సో ఇట్లా కర్గా కాప్స్ నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ అనేది ఈ ఎక్సైజ్లో పాల్గొన్నాయి. ఇందులో ఇది 4 days పంజాబ్లో జరుగుతుంది, పంజాబ్ రాష్ట్రంలో జరుగుతుంది 4 days. వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ది అటాక్ హెలికాప్టర్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఏరియల్ ఆర్మ్స్ ఉంటాయి కదా, సపోర్ట్ ఆఫ్ ది గ్రౌండ్, ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్ ఉంటాయి, వాళ్ళకి పైన డ్రోన్స్ కావచ్చు, మనకి రాడార్స్, హెలికాప్టర్తో వాళ్ళకి సమాచారం ఇస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ ఎలా ఉన్నాయి మనకి ఉరి మూవీ ఉంది కదా, సో ఉరి మూవీలో మనం చూసాం ఇట్లాంటివి. సో నెక్స్ట్ ఇంకా చెప్పారంటే కొన్ని డ్రిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. సో ఎనిమి డిఫెన్సెస్ని వాళ్ళ యొక్క డీప్ పెనట్రేషన్ అంటే వాళ్ళ ప్రాంతంలోకి మనం వెళ్ళి ఎలా ఆపరేషన్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళైతే డిస్కస్ చేసుకున్నారు. ఇట్ ఆల్సో షో కార్డ్స్ ది ప్రిసిషన్ ఫైర్ పవర్ ఆఫ్ ది అటాక్ హెలికాప్టర్స్ ఇన్ ది కోఆర్డినేషన్ ది గ్రౌండ్ ఫోర్సెస్ ది మెకనైజ్డ్ కాలమ్స్. అంటే గ్రౌండ్ ఫోర్సెస్ సహాయంతో హెలికాప్టర్స్ ఎలా దాడులు చేస్తాయి, అలానే హెలికాప్టర్స్ యొక్క సహాయంతో గ్రౌండ్ ఫోర్సెస్ ఏ విధంగా డీప్ పెనట్రేషన్ అవ్వాలి, అంటే ఏరియా శత్రువులు ఉన్నటువంటి ఏరియాలోకి ఎంటర్ అయ్యి వాళ్ళని చంపడం కానీ, అంటే వాళ్ళని ఎదుర్కొనే శక్తి హెలికాప్టర్ నుంచి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఇక్కడైతే డిస్కస్ చేసుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో గగన్ స్ట్రైక్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసినటువంటి ఒక జాయింట్ ఎక్సైజ్. సో తర్వాత చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మనకి నార్త్ కొరియాకి సంబంధించి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది నార్త్ కొరియాకి. సో ఎందుకంటే జిమ్ యోంగ్ సంబంధించి ఉంటారు కదా, ఆయన డిక్టేటర్, ఆయనకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది. సో నార్త్ కొరియా పాసెస్ లా ఆథరైజింగ్ న్యూక్లియర్ స్ట్రైక్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. చూడండి ఎంత ఘోరం ఇది. సో వాళ్ళు ఈ న్యూక్లియర్ టెస్ట్ ఉంది కదా, న్యూక్లియర్ స్ట్రైక్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్లో యాడ్ చేసుకున్నారు. సో ఇట్స్ ఏ ఫన్నీ థింగ్. సో నార్త్ కొరియా ఏం చేసినా కూడా చాలా సెన్సేషన్గా ఉంటుంది న్యూస్ అనేది, బ్రేకింగ్ న్యూస్ అనేది ఉంటుంది అనమాట. సో నార్త్ కొరియాతో మామూలుగా ఉంటుంది ఇక్కడ. సో చూడండి, వీళ్ళు నార్త్ కొరియా వాళ్ళు ఏం చేస్తారంటే పాసెస్ ది లా ఆథరైజింగ్ ది సో నార్త్ స్ట్రైక్స్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. సో వీళ్ళు ఈ న్యూక్లియర్ స్ట్రైక్స్ ఇప్పటికి వరకు మామూలుగా ఏ కంట్రీ కూడా న్యూక్లియర్ స్ట్రైక్స్ అనేది డిఫెన్స్లో యాడ్ చేసుకోదు. సో ఏ దేశమైనా కూడా వేరే దేశం మీద యుద్ధం జరిగేటప్పుడు ఆ దేశం మీద న్యూక్లియర్ బాంబ్స్ వేయాలని అనుకోదు అనమాట. ఎందుకంటే ప్రాణ నష్టం గురించి ఆలోచిస్తారు. యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడు కూడా సివిలియన్స్కి ఎలాంటి హాని కలిగించకూడదు. ఓన్లీ ఆర్మీకి మధ్య జరిగే వార్ ఇది. సో కాబట్టి సైనికులని యుద్ధ ఖైదీలుగా తీసుకుంటారు, వియన్నా కన్వెన్షన్ తర్వాత వదిలేస్తారు మళ్ళీ. సో వాళ్ళు ఎలాంటి టార్చర్ చేయకూడదు, ఎన్ని ప్రొవిజన్స్ కొన్ని ఉంటాయి యుద్ధంలో. కాకపోతే రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వాళ్ళు చాలామంది సివిలియన్స్ కూడా చనిపోయారు. ఎలాంటి సివిలియన్స్ మీద కావచ్చు, సివిలియన్ బిల్డింగ్స్ మీద, స్కూల్స్ మీద, గవర్నమెంట్ ఆఫీస్ మీద దాడులనే చేయకూడదు అనమాట. సో మిలిటరీ బేస్ మీద ఇక్కడ యుద్ధం చేయాలి. కానీ నార్త్ కొరియాలో ఏం చేస్తారు తెలుసా, నార్త్ కొరియా పాసెస్ ది లా ఆథరైజింగ్ ది న్యూక్లియర్ స్ట్రైక్స్ ఏ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. వాళ్ళు డిఫెన్స్లో భాగంగా, రక్షణ విభాగంలో భాగంగా న్యూక్లియర్ స్ట్రైక్స్నే జాయిన్ చేసుకున్నారు, అంటే యాడ్ చేశారు.
నార్త్ కొరియా అప్రూవ్డ్ ది లా దట్ గివ్స్ ది అథారిటీ టు లాంచ్ ఏ న్యూక్లియర్ అటాక్ ఇన్ ది అడ్వాన్స్. సో నార్త్ కొరియా న్యూక్లియర్ మేము మా మీద దాడి చేస్తే మేము న్యూక్లియర్ అటాక్ కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు. సో విత్ ది రీసెంట్లీ పాస్డ్ ద నార్త్ కొరియా స్టార్ట్ యాజ్ ఏ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్ యాజ్ ఏ బికమ్ ది ఇర్రివర్సిబుల్. నార్త్ కొరియా దిస్ ఇయర్ టెస్టెడ్ ఏ రికార్డ్ ఏ నెంబర్ ఆఫ్ వెపన్స్ ఇంక్లూడింగ్ ది ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్. సో వీళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేశారు. న్యూక్లియర్ బాంబ్స్ కావచ్చు, హైడ్రోజన్ బాంబ్స్ కూడా గత 5 yearsలో వీళ్ళు టెస్ట్ చేశారనమాట. సో ఈ విధంగా వీళ్ళు ఎవరు చెప్పినా వీళ్ళు ఎవరి మాట వినరు. సో నేను మోనార్కుని అన్నట్టుగా వీళ్ళు వెళ్తుంటారు. మన డిక్టేటరు సో కింగ్ ఉన్నారు కదా మనకి ఆయన. సో ఆయన వచ్చేసి ఈ మిసైల్స్ టెస్ట్ ఫైర్ చేస్తుంటారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇట్లా వీళ్ళు డిఫెన్స్ని కూడా కంప్లీట్గా వచ్చేసి ఫార్మ్ ఆఫ్ అంటే న్యూక్లియర్ స్ట్రైక్స్ని కూడా ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్లో యాడ్ చేసుకున్నారు. సో వీళ్ళు నార్త్ కొరియాతో ఎందుకంటే అది వచ్చేసి ఒక క్లోజ్డ్ ఎకానమీ. నార్త్ కొరియా అనేది క్లోజ్డ్ ఎకానమీ అంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళ కంట్రీలోకి ఎఫ్డీఐస్ కూడా రావన్నమాట. వాళ్ళ కంట్రీలో కూడా ఏ కంపెనీస్ వెళ్ళి కూడా అక్కడ చేయవన్నమాట. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తారు. అంటే వీళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు, ఇట్లా చేస్తుంటారు అనమాట. సో అట్లుంటుంది మనతో అని చెప్పేసి నార్త్ కొరియా వాళ్ళు చూడండి ఇది సో డిస్కస్ చేశారు. నార్త్ కొరియా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు న్యూక్లియర్ స్ట్రైక్స్నే ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్గా అయితే యాడ్ చేసుకున్నారు. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్న ప్రశ్నలు, ఎగ్జామినేషన్కి మోస్ట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ ఏముంటాయో అవే తీసుకుని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఫాస్ట్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్లీట్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై. సో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్లీట్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కరెంట్ ఈవెంట్స్లో. అది ఎవరు లాంచ్ చేస్తారని అడుగుతున్నారు. సో ఇక్కడ వరల్డ్ బ్యాంకు, నీతి ఆయోగ్, IMF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ప్లస్ వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ రెండు కలిసి కొలాబరేషన్తో స్టార్ట్ చేశాయి. దేన్ని స్టార్ట్ చేశాయంటే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్లీట్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. ఫ్లీట్ అంటే ఇట్స్ బిలాంగ్స్ టు ది ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది ఇదైతే స్టార్ట్ చేశారు. దీని పేరు వచ్చేసి ఈ ఫాస్ట్ అనమాట. ఈ ఫాస్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. నీతి ఆయోగ్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఇది కూడా కరెంట్ ఈవెంట్స్ రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ అవార్డెడ్ ది మెట్రిక్ సర్వీస్ మెడల్ టు సునీల్ లంబా, ఫార్మర్ నేవీ చీఫ్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్. ఆన్సర్ వచ్చి సింగపూర్. సో రీసెంట్గా సింగపూర్ ప్రభుత్వం ఏం చేసిందంటే సునీల్ లంబా గారు ఉన్నారు కదా, ఆయన మనకి మాజీ నేవీ అడ్మిరల్ అంటే నేవీకి సంబంధించినటువంటి చీఫ్ అనమాట. నేవీ చీఫ్, ఇండియన్ నేవీకి నౌకాదళానికి చీఫ్ అనమాట ఆయన. ఇంతకుముందు సునీల్ లంబా ఆయన పేరు. ఆయన ఉన్నప్పుడు సింగపూర్కి ఇండియాకి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. నేవీ పరంగా కూడా రెండు కంట్రీస్ చాలా దృఢంగా ఉన్నాయి. నేవీ రిలేషన్స్ కావచ్చు, నేవీ పరంగా సెక్టారు, నెక్స్ట్ కంట్రీస్ పరంగా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఆయనకి సింగపూర్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు, హైయెస్ట్ మిలిటరీ అవార్డు అనమాట ఇది వచ్చేసి. సో హైయెస్ట్ మిలిటరీ అవార్డు ఏది సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించిన హైయెస్ట్ మిలిటరీ అవార్డు ఈయనకైతే ప్రదానం చేస్తారు. ఎవరికి? సునీల్ లంబా. ఈయన వచ్చేసి ఫార్మర్ నేవీ చీఫ్. సో తర్వాత చూడండి థర్డ్ ప్రశ్న, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ UNDPC హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021? ఆన్సర్ వచ్చి 132. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మహబూబ్ హల్లక్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు 1990లో. ఈయన వచ్చేసి పాకిస్తానీ ఎకనమిస్టు. సో పాక్ ఎకనమిస్ట్ అనమాట. సో పాకిస్తాన్ ఎకనమిస్టు ఈయన దీన్ని తీసుకొచ్చారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది ఎవరు మనకి పబ్లిష్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అనేది పబ్లిష్ చేస్తుంది. ఇందులో మనకి 3 ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇందులో మనకి 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లైఫ్ లాంగివిటీ. సో అంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లాంగివిటీ. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు. నెక్స్ట్ మనకి లిటరసీ ఎంత ఉంది. సో లిటరసీ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఎలా ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, హెల్త్ పరంగా, నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, తర్వాత మనకి లిటరసీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ 3 ఇండికేటర్స్ని తీసుకొని ఆ కంట్రీ ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ఏ విధంగా ఉందో దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్ అనేది ఇస్తారనమాట. సో మన ఇండియాకి ర్యాంక్ ఎంత వచ్చిందంటే 132. సో UNDPC యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియాకి 132 ర్యాంక్ వచ్చి చాలా వెనుకబడి ఉన్నాం మనం. చాలా అయితే వెనుకబడి ఉన్నాం. సో తర్వాత ఫోర్త్ ప్రశ్న వచ్చేసి ద న్యూ నావెల్ ఎన్సైన్ ఫీచర్స్ ది నేషనల్ ఎంబ్లమ్ ఇన్సైడ్ ది వ్యాక్ట్. రీసెంట్గా మనకి నేవీ ఉంది కదా. సో నేవీకి సంబంధించి నేవీ ఫ్లాగ్లో ఇంతకుముందు మనకి క్రాస్ సింబల్ ఉండేది, ఇట్లా క్రాస్ సింబల్ ఉండేది నేవీలో. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక షేప్ అనేది తీసుకొచ్చారు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మనకి మరాఠాస్ ఫ్లాగ్ నుంచి తీసుకొచ్చారు. మరాఠా కింగ్డమ్ ఉంది కదా, వాళ్ళ నుంచి ఫ్లాగ్ నుంచి అయితే తీసుకొచ్చారు. సో మామూలుగా అదేంటున్నారు గ్రీన్ హెక్సగాన్, బ్లూ ఆక్టాగాన్, ఆరెంజ్ హెక్సగాన్, రెడ్ ఆక్టాగాన్. ఆన్సర్ వచ్చేసి మనకి బ్లూ ఆక్టాగాన్. సో ఆక్టాగాన్ అంటే ఎలా ఉంటుందంటే ఆక్టాగాన్ అనేది మనకి ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుంది ఆక్టాగన్ అనేది, ఈ షేప్లో అయితే ఆక్టాగన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ షేప్లో ఆక్టాగన్ ఉంటుంది. ఇలాంటివి తీసుకొచ్చారు. ఇందులో మనకి నేషనల్ ఎంబ్లం ఉంటుంది. సో మనకి సింహాలు ఉన్నాయి కదా, 4 సింహాలు, ఇలా సింహాలు ఉంటాయన్నమాట. సో మనకి సింహాలు ఉంటాయి. ఇట్లా తీసుకొచ్చారు. ఇది మరాఠాస్ నుంచి తీసుకొచ్చారు. సో నిజానికి నేవీలో స్ట్రాంగెస్ట్ నేవీ ఇండియాలో కల్లా, ఇండియన్ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ నేవీ ఎవరిదంటే చోళాస్. సో చోళులది స్ట్రాంగెస్ట్ నేవీ. సో చాలా కాంట్రవర్షియల్ అయింది ఇది. సో ఇండియాలో చోళాలు చాలా స్ట్రాంగెస్ట్ ఎర్లియెస్ట్ నేవీ అనమాట. వీళ్ళు మనకి 1000 years బిఫోరే స్ట్రాంగెస్ట్ నేవీ. వీళ్ళు మనకి తమిళనాడు దగ్గర నుంచి చైనాకి వెళ్ళారనమాట. అంటే మనకి మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మీద చైనా వరకు కూడా వెళ్ళారనమాట. సో స్ట్రాంగెస్ట్ నేవీ. శ్రీలంక మొత్తం ఆక్రమించారు. ఇండోనేషియా, కాంబోడియా, థాయిలాండ్, లావోస్, పీడిఆర్, సో మొత్తం మయన్మార్ కావచ్చు, మనకి ఇది ఉంది కదా, నెక్స్ట్ ఇండోనేషియాకి సంబంధించిన కావచ్చు, బోర్ని ఐలాండ్స్, కాంబోడియాలు, ఇప్పుడు ఈ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చోళకు సంబంధించినవి అనమాట. కాంబోజా ఎంపైరు, శైలేంద్ర దినస్తి, వీళ్ళకి సంబంధించినవి. బారోబోడార్ ఉంది కదా, బుద్ధిస్ట్ స్తూప ఇండోనేషియాలో. మనకి ఇండియాలోనే మన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్తూప అనమాట, బుద్ధిస్ట్ స్తూప బోరాబోడార్ టెంపుల్. అది కూడా మనకి శైలేంద్ర దినస్తి కావచ్చు, కాంబోజ్ దినస్తి వాళ్ళు బిల్డ్ చేశారనమాట. ఇవన్నీ కూడా చోళాస్ నేవీ అనేది చాలా పవర్ఫుల్ నేవీ. ఇండియాలోనే స్ట్రాంగెస్ట్ నేవీ వచ్చేసి చోళాస్ నేవీ. అయినప్పటికీ కూడా మరాఠాస్ సింబల్ యాడ్ చేయడం అనేది కొంత డిసప్పాయింట్ చేస్తారనమాట. చాలామంది విశ్లేషకులు కూడా చెప్పడం అనేది చోళాస్ గురించి ఇంక్లూడ్ చేస్తుంటే చాలా బాగుండేదని చెప్పారు. అయినప్పటికీ కూడా మరాఠాస్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ నేవీ. చోళాస్ తర్వాత మనకి ఇండియాలో కూడా నేవీ పరంగా మహారాష్ట్రలో మరాఠా కింగ్డమ్ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ హిందూ కింగ్డమ్ అనమాట. సో ఈ విధంగా సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ పరంగా. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. అలానే మీకు ఏమున్నాయి, ప్రశ్నలనే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ప్రశ్నలు ఏమున్నాయి, మోస్ట్ ప్రిడిక్టబుల్ ప్రశ్నలు అనమాట ఇవి. మీకు గ్రూప్ 1 కావచ్చు, అలానే యూపీఎస్సీ పరంగా అడిగేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఏమున్నాయి రేపు క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.